గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ అమ్మా. ఆ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా, స్పాటింగ్ ఎర్రర్స్ కైనా, ఎలాంటి ఎగ్జామ్స్ కైనా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దగ్గర నుంచి కంపల్సరీ క్వశ్చన్ అనేది కంపల్సరీ పడిపోద్ది. ఇక్కడ చూడండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ దేంతో చేయాలంటే యాడ్జెక్టివ్స్ తో చేయాలి. Adjectives are classified into three types. Three ways the adjectives అన్ని క్లాసిఫై అవుతాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే యూజ్ టు డిస్క్రైబ్ ఏ నౌన్. ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది పాజిటివ్ డిగ్రీ. ఎగ్జాంపుల్, మహేష్ ఇస్ ఏ టాల్ మ్యాన్. సో పాజిటివ్ డిగ్రీ ఇప్పుడు కూడా ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది. మహేష్ ఇస్ ఏ టాల్. ఇక్కడ చూసారా, మహేష్ ఇస్ ఏ నౌన్, గీత ఇస్ ఏ గుడ్ ప్లేయర్, గీత ఇస్ ఏ నౌన్. చూసారా, మహేష్ ఎలాంటి వాడు, టాల్ మ్యాన్ అంటే ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసింది, అలా అనమాట. ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది పాజిటివ్ డిగ్రీ. నెక్స్ట్ కంపేరిటివ్ డిగ్రీ ఏం చేస్తుందంటే కంపేర్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. రెండు థింగ్స్ గానీ రెండు పర్సన్స్ గానీ కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసేది కంపేరిటివ్ డిగ్రీ. ఓన్లీ టూ పర్సన్స్ మాత్రమే కంపేర్ చేసేది ఏంటి, కంపేరిటివ్ డిగ్రీ. ఇక్కడ చూసారా, మహేష్ ఈస్ టాలర్ దెన్ చరణ్ అంటే ఇక్కడ ఏంటి, కంపేరిటివ్ బిట్వీన్ టూ పర్సన్స్. ఓకేనమ్మా. గీత ఈస్ బెటర్ ప్లేయర్ దెన్ సీత. ఇక్కడ చూసారా, కంపేరిటివ్ బిట్వీన్ టూ పర్సన్స్. అలాగా యాపిల్ ఈస్ బెటర్ దెన్ కస్టర్డ్ యాపిల్. చూసారా, టూ థింగ్స్ ని. ఓకేనా. క్రికెట్ బ్యాట్ ఈస్ బెటర్ దెన్ బాస్కెట్బాల్. ఇక్కడ చూసారా, టూ థింగ్స్ ని కంపేర్ చేసినారా. టూ థింగ్స్ ని కానీ టూ పర్సన్స్ ని కానీ కంపేర్ చేసేదే కంపారిటివ్ డిగ్రీ. రిమెంబర్, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసా, ఈ క్లూ వర్డ్ ఫాలోడ్ బై దాన్ వస్తుంది. ఇందులో క్లూ వర్డ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూసారు ఇక్కడ, మహేష్ ఈస్ టాలర్ దెన్ వచ్చింది సార్, దెన్ అనే క్లూ వర్డ్ వస్తుంది. గీత ఈస్ బెటర్ ప్లేయర్ దాన్ అనే క్లూ వర్డ్ వస్తుంది. ఇలా రిమెంబర్, ఇలాంటి దాన్ అనే క్లూ వర్డ్ మీకు కనిపిస్తే అది కంపారిటివ్ డిగ్రీ అని అర్థం అనమాట. సో దీంతో కంపారిటివ్ చేయాలి. ఎగ్జాంపుల్, మహేష్ ఈస్ టాలర్ దెన్ చరణ్. మహేష్ చరణ్ తో కంపేర్ చేసినప్పుడు, ఇద్దరి మధ్యలో కంపేర్ చేసినప్పుడు మరి ఏ ఒక యాడ్జెక్టివ్ అయినా సరే, దాన్ వచ్చి టాలర్ దెన్, షార్టర్ దెన్, వైడర్ దెన్, బిగ్గర్ దెన్, అలాగా. సో బెటర్ దెన్ ఇలాగనమాట. దాన్ తో వస్తుంది, బెటర్ ప్లేయర్ దాన్, ఇలా దాన్ అని వస్తుంది. మరి సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి తెలుసా, ఇది ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసి నార్మల్ గా ఏ కంపారిజన్ లేకుండా వచ్చేది పాజిటివ్ డిగ్రీ. ఇద్దరి మధ్యన కంపారిజన్ అయితే కంపారిటివ్ డిగ్రీ. ఇద్దరికంటే ఎక్కువ మొత్తం అంతటికి కంపేర్ చేసే సూపర్లేటివ్ డిగ్రీ. ఇదే హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ. ఇదేంటమ్మా, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ. యూసెస్ వెన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ టు బి కంపేర్డ్. టూ పర్సన్స్ యూస్ టు కంపేర్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్. ఇక్కడ మోర్ దెన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ టు బి కంపేర్డ్. ఇక్కడ కంపేరిటివ్ డిగ్రీ ఓన్లీ టూ పర్సన్స్ మాత్రమే చేస్తారు. ఇక్కడ చూసారు, టూ పర్సన్స్ కదా ఉన్నారు, అలాగే టూ థింగ్స్ కూడా ఉంటారు. కానీ సూపర్లేటివ్ డిగ్రీ మోర్ దెన్ టూ పర్సన్స్. ఎగ్జాంపుల్, మహేష్ ఈస్ ద టాలెస్ట్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మహేష్ అనేవాడు అంటే మహేష్ అనే అబ్బాయి చాలా టాలెస్ట్ యాక్టర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎన్నో మంది హీరోస్ ఉంటారు. అంటే కంపారిజన్ ఎక్కడ జరిగింది, ఎంతో మంది హీరోస్ తో కంపారిజన్ జరిగింది. అంటే మోర్ దెన్ టూ మెంబర్స్ తోనే కదా జరిగింది. ఇక్కడ చూడు, గీత ఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద స్కూల్ అన్నారు. అంటే ఏంటి, స్కూల్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళందరిలోనే బెస్ట్ ప్లేయర్ అంటే కంపారిజన్ ఇక్కడ మోర్ దెన్ టూ మెంబర్స్ తో జరిగింది. అదే సూపర్లేటివ్ డిగ్రీ. ఇందులో ఏంటి అంటే ఈ సూపర్లేటివ్ డిగ్రీ ముందు కంపల్సరీ దాని ఆర్టికల్ పెట్టాలి. అర్థమవుతుందమ్మా. అంటే కంపారిటివ్ డిగ్రీ ఈఆర్ అని వస్తుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఈఎస్టీ అని వస్తుంది. ఇది సూపర్లేటివ్ డిగ్రీ, ఇది కంపారిటివ్ డిగ్రీ. దీనికి దా అనే క్లూ వర్డ్ వస్తుంది, దీనికి దాన్ అనే ఒక క్లూ వర్డ్ వస్తుంది. అదనమాట. సో ఇక్కడ చూసారా, ద యాడ్జెక్టివ్ ఇస్ ప్రెసిడెడ్ బై ద అంటే ముందు ఉంటది. ప్రెసిడెంట్ ఏంటంటే ముందు ఉండడం. అంటే యాడ్జెక్టివ్ కు ముందు కంపల్సరీ దా ఉండాలి. ఇక్కడ మరి టాలెస్ట్ ఇదే కదా యాడ్జెక్టివ్, మరి దీని ప్రెసిడెంట్ ఏంటంటే ముందు, దానికి ముందే కదా మరి దా ఆర్టికల్ ఉంది. ఇక్కడ బెస్ట్ ఈఎస్ట్ వచ్చింది, సూపర్లేటివ్ డిగ్రీ దానికి ముందే కదా ఉంది దా, అలా ముందు ఉండాలి. ఈ సూపర్లేటివ్ డిగ్రీస్ ముందున దాని ఆర్టికల్ దీనికి ఉండాలి. ఇదమ్మా అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఏంటి, యాడ్జెక్టివ్స్ త్రీ టైప్స్ కంపేర్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, పర్సన్స్ గానీ ప్లేసెస్ గానీ థింగ్స్ గానీ కంపేర్ చేసేది యాడ్జెక్టివ్స్ అంటారు. అందులో త్రీ టైప్స్ ఉంటాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనేది మూడు ఉంటాయి. అందులో పాజిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసేది పాజిటివ్ డిగ్రీ. ఇక్కడ మహేష్ ఇస్ ఏ టాల్ మ్యాన్, మహేష్ అని ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసింది, పొడవుగా ఉంటాడు అని. గీత ఇస్ ఏ గుడ్ ప్లేయర్, గీత అని ఒక ప్రాపర్ నౌన్ గుడ్ ప్లేయర్ అని డిస్క్రైబ్ చేసింది. అలా నౌన్ కోసం డిస్క్రైబ్ చేసింది పాజిటివ్ డిగ్రీ. మరి కంపారిటివ్ డిగ్రీ అంటే ఏంటంటే
టూ పర్సన్స్ ని కానీ టూ థింగ్స్ ని కానీ కంపేర్ చేసేది కంపేర్ టు డిగ్రీ. ఇక్కడ చూసారు మహేష్ ఈస్ టాలర్ దెన్ చరణ్, ఇక్కడ టూ పర్సన్స్ మధ్య కంపారిజన్ జరిగింది. గీత ఇస్ బెటర్ ప్లేయర్ దెన్ సీత, ఇక్కడ చూసారు టూ పర్సన్స్ మధ్య కంపారిజన్ జరిగింది. అంటే ఒక టూ పర్సన్స్ టూ థింగ్స్ మధ్య కంపేర్ అవుతుంది కంపేర్ టు డిగ్రీ అని అంటారు. ఇందులో క్లూ ఏంటంటే ఎప్పుడు కూడా ఇది యాడ్జెక్టివ్ తర్వాత దాన్ అనే క్లూ వర్డ్ వస్తుంది. ఓకేనమ్మా, ఎప్పుడు కూడా చూసారు ఇక్కడ టాల్ అనే ఒక యాడ్జెక్టివ్, దాని పక్కన వచ్చింది డాన్. బెటర్ అనేది ఒక యాడ్జెక్టివ్, దాని పక్కన డాన్, ఇలా అనమాట. డాన్ అనేది క్లూ వర్డ్ వస్తుంది. సూపర్ డిగ్రీ ఏంటంటే మోర్ దెన్ టూ మెంబర్స్, హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ క్వాలిటీ అనమాట. సో ఇద్దరి మధ్య కంపేర్ అంటే కంపేర్ అని చెప్తారు. ఇద్దరికంటే ఎక్కువ అంటే మనం ఏమని చెప్పుకోవాలి, సూపర్ డిగ్రీ అని చెప్పుకోవాలి. ఇద్దరికంటే ఎక్కువ దాన్ని ఏమంటారు, సూపర్ డిగ్రీ అంటారు. సో మోర్ దెన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఆర్ టు బి కంపేర్ దిస్ కాల్డ్ సూపర్ డిగ్రీ. ఇక్కడ చూసారా మహేష్ ఈస్ ద టాలెస్ట్ యాక్టర్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ. సో ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎక్కువ మంది కదా ఉంటారు, ఎంతమంది హీరోస్ ఉంటారు, అంతమంది ఎక్కువ మంది కంపారిజన్ చేస్తే సూపర్ డిగ్రీ. గీత ఈస్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద స్కూల్లో చాలా మంది అమ్మాయిలు ఉంటారు. సో వాళ్ళందరి మధ్యలో కంపేర్ చేశారు. బెస్ట్ ప్లేయర్ అంటే ఎక్కువ మందితో కంపేర్ చేస్తే సూపర్ డిగ్రీ పెట్టాలి. దీనికి ఏంటంటే క్లూ వర్డ్, ఇందులో దాని యాడ్జెక్టివ్ ముందు, ఇందులో ఉన్న యాడ్జెక్టివ్ ముందు ప్రెసిడెంట్ ముందు దాని ఆర్టికల్ పెట్టాలి. టాలెస్ట్ అంటే యాడ్జెక్టివ్ కదా, దాని ముందు ఏమొచ్చింది, దా ఆర్టికల్ వచ్చింది. బెస్ట్ అంటే యాడ్జెక్టివ్ కదా, దాని ముందు ఏ ఆర్టికల్ వచ్చింది, దాని ఆర్టికల్ వచ్చింది. కంపేర్ టు డిగ్రీలోని దాని అనే క్లూ వర్డ్ వస్తుంది. ఈ దాని అనే క్లూ వర్డ్ ఎప్పుడు వస్తుంది, యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది. ఇక్కడ యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది. సూపర్ డిగ్రీలో దా యాడ్జెక్టివ్ ముందు వస్తుంది. టాలెస్ట్ ముందు దా, బెస్ట్ ముందు దా. కానీ కంపేర్ టు డిగ్రీలో ఉన్న దాన్ యాడ్జెక్టివ్ తర్వాత వస్తుంది. టాలర్ దాన్ అండ్ బెటర్ ప్లేయర్ దాన్. చూసారా యాడ్జెక్టివ్ తర్వాత వచ్చింది దాన్, యాడ్జెక్టివ్ తర్వాత వచ్చింది దాన్. ఇక్కడ దా యాడ్జెక్టివ్ ముందు వచ్చింది, ఇక్కడ యాడ్జెక్టివ్ ముందు వచ్చింది. ఓకే అమ్మా, అండర్స్టాండ్ ది ఇంట్రొడక్షన్. ఇప్పుడు యాడ్జెక్టివ్ ఫార్మ్స్ ఇందులో చెప్పాను కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఇలా మనకి మూడు ఉంటాయమ్మా. సో టాల్, టాలర్, టాలెస్ట్. స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్. అంటే ఇయర్ అంటే కంపారిటివ్, ఈఎస్టీ అంటే సూపర్లేటివ్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. వీక్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ వీకర్, సూపర్లేటివ్ డిగ్రీ వీకెస్ట్. క్లెవర్, పాజిటివ్ డిగ్రీ, దాని కంపారిటివ్ డిగ్రీ క్లెవరర్, దాని సూపర్లేటివ్ డిగ్రీ క్లెవరెస్ట్. ఓల్డ్, దాని కంపేర్ డిగ్రీ ఓల్డర్, దాని సూపర్లేటివ్ డిగ్రీ ఓల్డెస్ట్. లార్జ్, దాని యొక్క పాజిటివ్ డిగ్రీ లార్జ్, దాని యొక్క కంపేర్ డిగ్రీ లార్జర్, దాని యొక్క సూపర్లేటివ్ డిగ్రీ లార్జెస్ట్. వైజ్ అంటే తెలివైన, దాని కంపేర్ డిగ్రీ వైజర్, దాని యొక్క సూపర్లేటివ్ డిగ్రీ వైజెస్ట్. ఫైన్, దాని యొక్క కంపేర్ డిగ్రీ ఫైనర్, దాని యొక్క సూపర్లేటివ్ డిగ్రీ ఫైనెస్ట్. నైస్, నైసర్, నైసెస్ట్. హ్యాపీ, హ్యాపీర్, హ్యాపీయెస్ట్. లేజీ, లేజర్, లేజియెస్ట్. ఇక్కడ వరకు మనకి బాగుంటది. ఇక్కడ నుంచి కంపేర్ టు, ఇక్కడ హ్యాపీ అంటే ఐఈఆర్, ఇక్కడ చూసారా ఈఆర్ వచ్చింది, ఈఆర్ వచ్చింది, ఇక్కడ ఐఈఆర్ వచ్చింది. హ్యాపీకి ఐఈఆర్ తో వస్తుంది, లేజీకి ఐఈఆర్ తో వస్తుంది. ఇక్కడ ఐఈఎస్టీ వచ్చింది, లేజిస్ట్ కూడా ఐఈఎస్టీ అని వచ్చింది. ఈఆర్, ఈఎస్టీ కొన్నిటికి అలా ఉంటాయి. కొన్ని నుంచి ఐఆర్, ఐఎస్టీ వస్తారు, హ్యాపీ, లేజీ. కొన్ని కంపేర్ టు సూపర్లేటివ్ కంప్లీట్ గా మారిపోతాయి. గుడ్ అంటే గుడ్ అన్న వెల్ అన్న దాని కంపేర్ డిగ్రీ ఇక్కడ టాల్, టాలర్ లో పెట్టినట్టుగా, హ్యాపీ, హ్యాపీలో పెట్టినట్టుగా గుడ్, గుడ్డర్, వెల్, వెల్డర్ అని పెట్టకూడదు. గుడ్ కి బెటర్, దానికి సూపర్లేటివ్ బెస్ట్. బ్యాడ్ కి బ్యాడర్, బ్యాడెస్ట్ అని పెట్టకూడదు. ఇవిలర్, ఇవెస్ట్ అని పెట్టకూడదు. బ్యాడ్ అన్న ఇవిల్ అన్న దాని కంపేరిటివ్ డిగ్రీ వర్స్, దాని సూపర్లేటివ్ డిగ్రీ వర్స్ట్. లిటిల్ కి లిటిలర్, లిటిలెస్ట్ అని పెట్టకూడదు. ఇలా పెట్టేసామని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్. ఇలాగా లిటిల్ దానికి కంపేరిటివ్ ఫార్మ్ లెస్, దానికి సూపర్లేటివ్ ఫార్మ్ లీస్ట్. మినీ దానికి కంపేరిటివ్ ఫార్మ్ మోర్, దానికి సూపర్లేటివ్ ఫార్మ్ మోస్ట్. ఇలా కొన్ని ఉంటాయి. ఇంకో కొన్ని బ్యూటిఫుల్, బ్యూటిఫుల్లెస్ట్ అని పెట్టకూడదు. బ్యూటిఫుల్ కి మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అని పెట్టాలి. హ్యాండ్సమ్ ఇక్కడ చెప్పినట్టుగా ఈఆర్ఈఎస్టీ అని పెట్టకూడదు. మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్ అని పెట్టాలి. బ్రిలియంట్, కంపేర్ డిగ్రీ మోర్ బ్రిలియంట్, సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ బ్రిలియంట్. ఇంటెలిజెంట్, కంపేర్ డిగ్రీ మోర్ ఇంటెలిజెంట్, సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ ఇంటెలిజెంట్. ప్రీసియస్, కంపేర్ డిగ్రీ మోర్ ప్రీసియస్, సూపర్లేటివ్ డిగ్రీ మోస్ట్ ప్రీసియస్. ఇలా మనకి రూల్స్ తెలియాలి. ఏంటమ్మా, కొన్నిటికి ఈఆర్ఈఎస్టీతో వస్తాయి, కొన్నికి ఐఆర్, ఐఎస్టీతో వస్తాయి, కొన్ని మారుతాయి కంప్లీట్ గా. గుడ్, బెటర్, బెస్ట్. చూసారు బ్యాడ్, వర్స్, బెస్ట్. కంపేర్ సూపర్లేటివ్ కొంచెం చాలా చేంజ్ అయ్యాయి. అలాగే కొన్ని మోర్ తో వస్తాయి, ఇలా బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, బ్రిలియంట్, ఇంటెలిజెంట్, ప్రీషియస్. ఇలా మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఇలా వస్తాయి. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోండి. క్లియర్ మా? ఓకే మా. ఇప్పుడు చూడండి, మోనో సిలబల్ అంటే, స్మోనో సిలబల్ అంటే స్మాల్ వర్డ్స్. ఎగ్జాంపుల్ టాల్, టాలర్, టాలెస్ట్. ఇలాంటి స్మాల్ వర్డ్స్ ఉన్నాయి కదమ్మా, దీనికి ఈఆర్ వస్తే సరిపోదు. దీనికి ఈఆర్ అంటే ఇలాంటి వన్ సిలబల్ కి టాల్. చూసారు ఇది వన్ సిలబల్ కదా, స్ట్రాంగ్, టాల్, ఇవన్నీ వన్ సిలబుల్ వర్డ్స్, అంటే ఒకే సిలబల్ ఉంటది. టాల్ ఇది స్ట్రాంగ్, వన్ సిలబుల్. ఇలాంటి ఇక్కడ వన్ సిలబుల్ వర్డ్స్, ఇవన్నీ కూడా ఏంటి వన్ సిలబుల్ వర్డ్స్. అలాంటి వాటికి జస్ట్ కంపేరిటివ్ డిగ్రీ ఈఆర్, సూపర్లేటివ్ డిగ్రీ ఈఎస్టీ అని పెడితే సరిపోద్ది.
మోనోసిలబుల్ కాబట్టి ఫస్ట్ చెప్పుకున్నాం. ట్రై పోలీసిలబిక్ వర్డ్స్ అంటే లెంతీ వర్డ్స్. లెంతీ వర్డ్స్ అంటే ఇవి ఇలాంటివి అనమాట. బ్యూటిఫుల్, హ్యాండ్సమ్, బ్రిలియంట్ ఇలాంటి లెంతీ వర్డ్స్ దీన్ని ట్రై పోలీసిలబిక్ అంటారు. అంటే 3 సిలబిక్ వర్డ్స్ అంటారు. వీటికి మనం మోరు మోస్ట్ పెట్టాలి. అంటే ఏంటి? మోనో డై సిలబిక్ వర్డ్స్ అంటే ఒక సిలబల్ ఉన్న 2 సిలబుల్ ఉన్న వాటికి మనం స్మాల్ వర్డ్స్ అంటారు. వాటికి మనం ఈఆర్ ఈఎస్టీ పెట్టేస్తాం. కొన్నిటికి ఐఏఆర్, కొన్నిటికి ఐఎస్టీ వస్తుంది. అది బ్యాటర్ కాదు. మోర్ దెన్ 2 ట్రై పోలీసిలబిక్ వర్డ్స్ అంటే 3 సిలబుల్, 4 సిలబుల్, 5 సిలబుల్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటికి మనం ఏం పెట్టాలంటే ఈఆర్ ఈఎస్టీ పెట్టకూడదు. ఈఆర్ ప్లేస్ లో మోర్ పెట్టాలి, ఈఎస్టీ ప్లేస్ లో మోస్ట్ పెట్టాలి. ఎగ్జాంపుల్ బ్రిలియంట్ కంపేర్ టు మోర్ బ్రిలియంట్, సూపర్లేటివ్ మోస్ట్ బ్రిలియంట్. క్లియర్ మా? ఓకే.